జై, ఈ పట్టు పంచలో నువ్వు భలేగున్నావు. నాదిష్ట తగిలేలా ఉందిరా. అంటే నేను బాలేనా? నీకేమమ్మా, కుందన బొమ్మలా ఉన్నావు. అందరూ దేవుడికి దండం పెట్టుకొని ఉగాది పచ్చడి తీసుకుందరు గాని రండి. తీసుకో. ఏంటమ్మా ఇది? ప్రసాదం. దీన్నే ఉగాది పచ్చడి అంటారు. అచ్చమైన తెలుగు సంప్రదాయం. తినండి. ఇదేంటమ్మా పచ్చడిలా ఉంది? తీయగా, పుల్లగా, కారంగా, ఉప్పగా. ఈ ప్రసాదం షడ్రుచుల సమ్మేళనం. అంటే 6 రుచులతో ఉంటుంది. అయితే ఈ ప్రసాదం ఎందుకు చేస్తారప్పా? ఉగాది యుగానికి ఆది. అంటే ఈ కలియుగానికి మొదటి రోజన్నమాట. చైత్రశుద్ధ పాడ్యమి నాడు ఈ కలియుగం ప్రారంభమైందని చెప్తారు. అందుకే ప్రతి సంవత్సరం చైత్రశుద్ధ పాడ్యమి నాడు మనం సంప్రదాయంగా ఈ పండుగను జరుపుకుంటాం. ఈ 6 రుచులతో ఈ ప్రసాదం ఎందుకు చేస్తారు? తీపి, పులుపు, చేదు, వగరు, కారం, ఉప్పు, ఈ 6 రుచులు ప్రతి మనిషిలోనూ భావాలను, జీవితాన్ని ప్రతిబింబిస్తాయి. తీపి సంతోషానికి, చేదు బాధకి, కారం కోపానికి, ఉప్పు అభిమానానికి, పులుపు హాస్యానికి, వగరు ఒడిదుడుకులకి గుర్తు. జీవితంలో ఎదురయ్యే వీటన్నిటినీ ఒకేలా తీసుకోవాలని సూచకంగా ఈ ఉగాది పచ్చడి చేస్తాం. ఉగాది ఎంత కదుందా అమ్మా? అవునరా, ఉండండి. మీరు గుడికి వెళ్ళి ఈ ప్రసాదం అందరికీ పంచిరండి. నువ్వు కూడా రావచ్చు కదమ్మా. లేదురా, నేను ఆఫీస్కి వెళ్ళాలి. అవునమ్మా, ఆఫీస్కి వెళ్ళి తప్పకుండా ఉగాది పచ్చడి ఎండి గారికి రుచి చూపించు. నువ్వొద్దన్నా ఎండి గారికి ఉగాది పచ్చడి రుచి చూపిస్తాను. సర్లే, మీరు వెళ్ళిరండి.